నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను మా ఊరు అంటే రాంబట్లపాలెం. మా రాంబట్లపాలెంలో రాంబట్లపాలెం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లాలో ఉంది. మా ఊరు చాలా చిన్న పల్లెటూరు. 4476లో విజయ నర్సింగ్ హోమ్ అని పేరు పెట్టి డాక్టర్ మొవ్వా వెంకట సుబ్బారావు గారు MBBS చదివి హాస్పిటల్ పెట్టి పల్లెటూరులో ఉన్న పేద ప్రజలకు తక్కువ ఖర్చులతో వైద్యం చేసి 50 సంవత్సరాలు వైద్య సేవ చేసి మా డాక్టర్ గారి మీద వీడియో చేసి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియచేయాలని వీడియో చేస్తున్నాను. ఆయన సేవలు కొనియాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ వీరాస్వామి రెడ్డి గారు శాల్వా కప్పి గౌరవించారు. అలాగే నిమ్మగడ్డ రమాదుర్గ తెలుగు పండిట్టు ఆయన సేవలు ఒక కవిత రూపం ద్వారా వినిపించి గౌరవించారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు. ఈ హాస్పిటల్ స్థాపించి 50 సంవత్సరాలు అయినందున డాక్టర్ గారికి శుభాకాంక్షలు. ఈ సందర్భముగా డాక్టర్ గారి గురించి నేను 4 మాటలు మాట్లాడదలిచాను. మా డాక్టర్ గారు చిరునవ్వుతో పలకరించి మా ఆరోగ్య చింత తీర్చి మమ్మలను ఆనందింపజేసి ఇంటికి పంపే మా డాక్టర్ గారు. చిరునవ్వుతో పలకరించి మా ఆరోగ్య చింత తీర్చి మమ్మలను ఆనందింపజేసి ఇంటికి పంపే మా డాక్టర్ గారు. సాధారణ కుటుంబంలో పుట్టి తమ కృషితో డాక్టర్ పట్టా చేపట్టి రాంబట్లపాలెం తదితర గ్రామాల ప్రజలకు సేవ చేస్తున్న మా డాక్టర్ గారు. విజయవంతంగా విజయ నరసింహం నడిపి 50 వసంతాల ఉత్సవంలో విజయోత్సాహంతో ఉన్న మా డాక్టర్ గారు. విజయవంతంగా విజయ నరసింహం నడిపి 50 వసంతాల ఉత్సవంలో విజయోత్సాహంతో ఉన్న మా డాక్టర్ గారు. పేదవాళ్లను ఆదరించి వారి బాధలు పోగొట్టి ఆర్థిక సహాయం చేసే మా డాక్టర్ గారు. పేదవాళ్లను ఆదరించి వారి బాధలు పోగొట్టి ఆర్థిక సహాయం చేసే మా డాక్టర్ గారు. ఆ భగవంతుని కృపతో చిరాయువుతో ఉండి తమ వైద్య వృత్తిని కొనసాగించాలని ఆ దేవదేవుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి ధన్యవాదములు. తరువాత మా గ్రామ పంచాయతీ తరఫున పిట్టు శ్రీనివాసరెడ్డి, మాచల శ్రీనివాసరావు ఇలా చాలామంది పెద్దలు 5 కేజీల కేకు తెచ్చి డాక్టర్ గారి చేత కేక్ కట్ చేయించారు. శాలువాలు కప్పి పూలమాలలు వేసినారు. మరియు ఆయన కుటుంబ సభ్యులు కూడా కేక్ కట్ చేయించినారు. తర్వాత హాస్పిటల్ సిబ్బంది వారి సంతోషంతో కేక్ కట్ చేయించినారు. ఆయనకి చక్కగా డాక్టర్ గారికి ఆశీర్వచనం మంత్రాలతో మంచి మంత్రంతో ఆశీర్వచనం చేయించారు. చాలా బాగా అందరము కలిసి 50 సంవత్సరాలు వైద్య సేవ చేసినందుకు మా డాక్టర్ గారిని చాలా చాలా గౌరవించుకున్నాము. Dear friends, Honorable Dr. M.V. Subbarao and Dr. Sudhir Kumar and also Dr. Yugandhar and also Dr. Shyamala Devi garu. But also he done the thyroid surgery. It is a critical operation. About 5 or 7 thyroids were done. 25 at the end. ఇప్పుడు MBBS వాళ్ళు ఓన్లీ అబ్డామిన్ ఓపెన్ చేయడానికి నాన్న ఇబ్బంది పడతారమ్మ. MS లేకుండా చేయరు ఎవరు కూడా. అది కాకుండా అష్టావధానం చేసేవాడు. ఎన్ఎస్టీసీ ఉండేవాడు కాదు. ఆయనే అష్టావధానం శతావధానం ఎన్ఎస్టీసీ ఆయనే, ఓపెన్ ఆయనే. పెట్రోలియం క్లోజ్ అయిందా కూడాను సార్ ఎంతో జాగ్రత్త ఎలాంటిగా ఉండేవాడు సార్. పెట్రోలియం క్లోజ్ అయితే కానీ ఆ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేది కాదు. తర్వాత మీకు విషయం చెప్పాలి. నేను చదువుకున్నాను ల్యాబ్లో వర్క్ చేసే టైంలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసీదళం పుస్తకం చదివేవాడు రోజు. అది లుకేమియా గురించి ఎక్కువ, అది లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ అనుకునేవాడు అనుకుంటాను. అందులో కొన్ని క్రిటికల్ పర్సన్ సాయంత్రం సారి వాటికి అర్థమైన సంగతి చెప్పేవాడు.
అలాంటి తను గేట్ అనుకోకుండా స్టాఫ్గా ఉండి రోగులకు సేవ చేస్తూ అందరూ కోఆపరేషన్ తీసి తనకి ఈ వరకు లాక్కొచ్చాడు. మనం ఇంకో విషయంగా గుర్తొస్తున్నాం సార్, ప్రముఖ గాంధేయవాది తెనాలి వాస్తవ్యులు వెంకట సూర్యనారాయణ గారు మన హాస్పిటల్కి వచ్చి థియేటర్కి వచ్చి ఆ రోజే మేము స్టార్ట్ చదివేసాం. ఆయన అన్నారు కదా, గాంధీ గారి కళ్ళ నేటి నిజమే సార్ మీ ద్వారా అన్నారు ఆయన. అందుకని ఏం ఒక పల్లెటూరులో మారుమూల ఉన్న గ్రామంలో స్టార్టింగ్ కానీ జీజే తెలియదు డాక్టర్ తెలుసు, ఆ జీజే కానీ మరి థైరాయిడ్ కానీ అపెండిసైటిస్ కానీ మరి ఇలాంటి క్రిటికల్ సర్జరీస్ ఎన్నో రోజు 2-3 చేసేవాళ్ళు. ఒక మేజర్ స్టార్టింగ్ ఒకటి, ఆ తర్వాత సర్కమ్స్టెన్స్ ఇట్లా పెట్టుకున్నాడు. మరి డైరెక్ట్ కూడా సర్వీస్ చేశారు సార్. ఆ సార్కి మన పరిసర ప్రాంతాలు అందరూ కూడాను ధన్యవాదాలు, ప్రజలందరూ తరఫున ధన్యవాదాలు తెలుసు. ఒకటి సార్ గారు ఒక మేనమామ గారు, ఆయన ప్రోత్సాహంతో డాక్టర్ గారు అయ్యారు సార్. ఆయన ఆ అడ్వైస్ ఫాలో అయ్యారు. మన ప్రజలందరికీ మన పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ మరి మొదటి తెలుస్తాడు, అడుగుదారులు నడుస్తూ మరి అర్ధరాత్రి వచ్చిన అపరాత్రి వచ్చిన ప్రజా అభిమానంతో ప్రజా చైతన్యంతో ప్రజలకు సేవ చేస్తూ ప్రజా డాక్టర్గా పేరు పొందిన మహానుభావుడు ఆయనకి నా నమస్కారం లేదు. అందరూ నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు పెట్టండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.